స్కూల్ బస్సులు పార్క్ చేశారట. అవన్నీ దయించి లాలాచారి సెంటర్కి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. అమ్మ ఒకసారి సాంగ్ అయిపోయిన ఇది అయిపోయిన వెంటనే గజల్ శ్రీనివాస్ గారు. స్కూల్ బస్సు డ్రైవర్లు ఇక్కడ మధ్యలో ప్రజల మధ్యలో ఉంటే దయచేసి వెళ్ళి మీ బస్సులు తీసుకుని రోడ్డు పక్కన కానీ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వెనకాల కానీ పెట్టండి. దయచేసి స్కూల్ బస్ డ్రైవర్లు ఈ కార్యక్రమంలో మధ్యలో కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళి బస్సులు పక్కకు పెట్టండి. ర్యాలీ మొదలైన తర్వాత తొడిదెక్కడైపోతుంది. ఆల్ స్కూల్ బస్ డ్రైవర్స్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి బస్సులు తీసుకుని కాలేజీ వెనకాల గ్రౌండ్ లో పెట్టుకోండి. ఇక్కడ డయాస్ మీద డయాస్ పక్కన ఉన్నవారు దయచేసి మీరు వెనక్కి వెళ్తే ఈ జరగబోయే ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేస్తారు. స్టేజ్ దగ్గరలో ఉంటే మీకు మెడ నొప్పి పెట్టడం తప్ప ఇంకేమీ జరగదు. దయచేసి వెనక్కి వెళ్ళండి. పిల్లలు చూడడానికి వచ్చారు, పిల్లల పార్టిసిపేషన్కి అవకాశం ఇవ్వండి. డయాస్ పక్కన ఉంటే మీరు కూడా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయలేరు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపల గజల్ శ్రీనివాస్ గారితో ప్రోగ్రామ్ మొదలవుతుంది. దయచేసి స్టేజ్ ముందు క్లియర్ చేయండి సార్. వీడియో పాయింట్ దగ్గర ఉన్నవారు దయచేసి ఖాళీ చేయండి సార్. అక్కడ ప్లీజ్ ప్లీజ్ సార్. మన క్రమశిక్షణతో ఉండి రాజమండ్రి ప్రజలు క్రమశిక్షణతో ఉంటారు. ఆశయ సిద్ధి గురించి చాలా నిర్దిష్టంగా మంచి కార్యక్రమాన్ని చాలా బాగా జరిగేలా చూస్తారని మనం ఢిల్లీ చూపెడుతున్నాం. ఇప్పుడు దయచేసి క్రమశిక్షణతో డయాస్ ఎదురుకుండా ఆ వీడియో పాయింట్కి ఎదురుకుండా ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళండి. మళ్ళీ బస్సు డ్రైవర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి బస్సులు తీసుకుని కాలేజీ వెనకాలకు తీసుకెళ్ళి పెట్టండి. స్టేజ్ పక్కన ఉన్నవారు ముందుకు రండి సార్, ఆ వెనకాలకు వెళ్ళండి. స్టేజ్ పక్కన వద్దు. మొదలు పెట్టండి. బయటకు వచ్చేయండి. అప్పుడు రాజలక్ష్మి కాలేజ్ 2 minutes పాడతారు. అయిపోయిన వెంటనే గజల్ శ్రీనివాస్ గారు వేదిక మీదకి వస్తారు. గజల్ శ్రీనివాస్ గారు వేదిక మీదకి వస్తారు. రాజలక్ష్మి కాలేజీ విద్యార్థులు ఎస్కేవిటి రాజలక్ష్మి కాలేజీ విద్యార్థులు 2 minutes పాడతారు. ఎందుకు వచ్చేయండి. సోదరుడా
వందే మాతరమమ్మా భారత జననీ వందనమమ్మా వాణి భారతావని స్వాతంత్రపు సమరయోధులందరికీ వందనం స్వరాజ్యాన్ని స్థాపించిన వీరులకభివందనం స్వాతంత్రపు సమరయోధులందరికీ వందనం స్వరాజ్యాన్ని స్థాపించిన వీరులకభివందనం వందే మాతరమమ్మా భారత జననీ వందనమమ్మా వాణి భారతావని వందే ధర్మమని చాటిన గాంధీజీ ఆశయాలు సాధించిన గాంధేయులం అహింసయే పరమధర్మమని చాటిన గాంధీజీ ఆశయాలు సాధించిన గాంధేయులం విశ్వశాంతి కోరిన భారతదేశపు నేత విశ్వశాంతి కోరిన భారతదేశపు నేత నెహ్రూజీ ఆశయాలే మా ధ్యేయం నెహ్రూజీ ఆశయాలే మా ధ్యేయం వందే మాతరమమ్మా భారత జననీ వందనమమ్మా వాణి భారతావని అంబేద్కర్ ఆజాదీ పటేల్ నరతి శాస్త్రి గురు గోవింద గోఖలే వీర భగత్ నేతాజీ అంబేద్కర్ ఆజాదీ పటేలులపతి శాస్త్రి గురు గోవింద గోఖలే కన్నెగంటు హనుమంతు టంగుటూరి అల్లూరి కన్నెగంటు హనుమంతు టంగుటూరి అల్లూరి పింగళి వెంకన్న వీర పాండ్యకట్ట బ్రహ్మన్న పింగళి వెంకన్న వీర పాండ్యకట్ట బ్రహ్మన్న వరపుత్రుల కంటివమ్మ వారికి నీరాజనా వరపుత్రుల కంటివమ్మ వారికి నీరాజనా వందే మాతరమమ్మా భారత జననీ వందనమమ్మా వాణి భారతావని 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 జై సమైక్యాంధ్ర జై జై సమైక్యాంధ్ర నందం శ్రీనివాసరావు గారు దయచేయండి సార్ కోరందాస్ ప్రభాకర్ గారు అశోక్ కుమార్ జైన్ గారు ఎర్ర వేణుగోపాల్ నాయుడు గారు ప్రసాదుల హరినాథ్ గారు ప్రసాదుల హరినాథ్ గారు సూర్య కృష్ణకుమార్ గారు విశ్వేశ్వర రెడ్డి గారు గద్దాడ హరిబాబు గారు బుడ్డిగ శ్రీనివాస్ గారు సత్యబాబు గారు ఆర్టీసీ యూనియన్ సత్యబాబు గారు ఉభయ గోదావరి జిల్లా అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముప్పాల సుబ్బారావు వి భాస్కర్ రామ్ గారు సిసిసి అధినేత భాస్కర్ రామ్ గారు భాస్కర్ రామ్ గారు అర్జెంట్ గా మీరు న్యాయస్ మీద రావాలి భాస్కర్ రామ్ గారు శ్రీ గంగిరెడ్డి గారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గారు గంగిరెడ్డి గారు దయచేయాలి సార్ ఒక 2 minutes ఒక ఫోటోగ్రాఫ్ అయిపోయాక ప్రోగ్రామ్ మొదలెట్టుదాం గంగిరెడ్డి గారు దయచేయాలి భాస్కర్ రామ్ గారు సార్ 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 ప్లీజ్ 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 అందరూ కలుపుని ఒకసారి ఫోటో చూపించండి సార్ అందరూ కలిపి ప్లీజ్ అందరూ చేతులు కలిపి ఒకసారి జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర జై జై సమైక్యాంధ్ర రండి సార్ ప్రోగ్రామ్ మొదలెడదాం జై సమైక్యాంధ్ర జై జై సమైక్యాంధ్ర
పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ. సార్ శ్రీనివాస్ గారు, నందల్ శ్రీనివాస్ గారు మీరు దయచేసి ఓయి తెలుగువాడ ఒక్కసారి డాయస్ ఖాళీ చేయండి సార్ దయచేసి. మీరు కూడా శ్రీనివాస్ ప్లీజ్, అంటే అలాగంటే ఇంకో శ్రీనివాస్ గారు అనుకుంటే మ్యాథరాజ్ గారు ఇక్కడ స్టాండ్ మైక్ రావాలి నాని, స్టాండ్ మైక్. ఆడపిల్లలు చేస్తున్నారు తెలుగు తల్లిలాగా. తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ సర్వీసెస్ సెక్రటరీ గారు మనతో చేతులు కలిపి సామైక్యనాదం వినిపించడానికి వచ్చారు. వారికి మనందరూ రాజమండ్రి పుర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ పార్టిసిపేట్. సార్ డయస్ దగ్గరలో ఉన్నవారు దయచేసి వెనక్కి వెళ్తే సంతోషం. పిల్లలందరికీ కనబడకుండా వాళ్ళు ఉత్సాహంగా వచ్చారు, వాళ్ళు మాడిపోతారు. దయచేసి వెనక్కో పక్కకో వెళ్ళండి సార్, దయచేసి ఇటు సైడ్ కూడా. సార్ పిల్లలకి ఎవరు ఉండొద్దు. అక్కడ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి అడ్డుగా ఉన్నారు. మీకు పదే పదే నమస్కారాలు పెట్టేస్తున్నాం. దయచేసి ఆ కూర్చున్న వాళ్ళకి కనబడేలా చేయండి. వెనక్కి వెళ్తే కనబడతారు, బాగా మాట వినబడుతుంది, పాట వినబడుతుంది. దగ్గరలో ఉంటే మెడ నొప్పి పెడుతుంది తప్ప ఏమి ఉండదు మీకు. దయచేసి వెనక్కి వెళ్ళండి సార్. 2 నిమిషాల్లో ప్రోగ్రాం మొదలెడదాం. సార్ ఈ మీడియా దాన్ని ఎదురుకుండా కూడా ఖాళీ చేయమని చెప్తున్నాం. ప్లీజ్ కోఆపరేట్ విత్ us సార్. నమస్కారం పెట్టి బతిమాలాడుతున్నాం. దయచేసి కొంచెం డిసిప్లిన్, పిల్లల్లో ఉన్న డిసిప్లిన్ మనలో లేకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది. దయచేసి కొంచెం దయచేసి పిల్లలకు కనబడేలా చేయండి. పిల్లలకు అడ్డు రాకండి. ఇది ఈ రోజు ప్రోగ్రాం ముఖ్యంగా పిల్లలది. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నదని బాధకంగా లాగా ప్రవర్తించకండి దయచేయండి. ఎవరు ఆయన నడకుండా వద్దు, ఆయన నడకుండా వద్దు. సార్ కృష్ణకుమార్ గారు కార్యక్రమం మొదలెట్టించమని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. భావి భారత పౌరులంతా ఈరోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం సమైక్య నాదం వినిపిస్తూ గోదావరి ఉప్పొంగిందా అన్న రీతిలో వచ్చిన బాలబాలికలందరికీ రాజమండ్రి ఐక్య కార్యాచరణ సమితి పక్షాన స్వాగత సుమాంజలు పలుకుతున్నాం. ఇది కార్యక్రమం మీది, ఈ కార్యక్రమం నిర్వహించేది మీరు, దీని నిర్వాహకులు మీరు ఊరికే మమ్మల్ని ముందు నుంచోబెట్టారు. మీ కార్యక్రమాన్ని తిలకించడం కోసం ఇక్కడ మన ప్రజాప్రతినిధులు ఎందరో అప్పుడే ఇప్పటికి 2 గంటల నుంచి ఎండలో కూర్చుని ఉన్నారు. వారెవరో ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథులు వేదికపై ఉండేవారు. వారందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లా వేదిక ముందు కూర్చుని మీ ప్రదర్శన తిలకించడం కోసం ఎంతో ఓరిమితో శ్రద్ధతో క్రమశిక్షణతో ఎదురు చూస్తున్నారు. అందుచేత పిల్లలారా మీ అందరికీ కార్యక్రమం కనిపించడం కోసం మధ్యలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయ మిత్రులు కూర్చుంటే వెనుకున్న పిల్లలందరికీ కనిపిస్తుంది. అలాగే కార్యక్రమం ప్రారంభించుకుంటూ గజల్ శ్రీనివాస్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన గోదావరి ముద్దుబిడ్డ ఈవేళ సమైక్య శ్రీనివాస్గా ఈ వేదిక మీదకు విచ్చేశారు. వారికి మనందరి పక్షాన స్వాగతం పలుకుతున్న వారికి మన రాజమండ్రి ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎస్సీ మార్కెట్ అధ్యక్షులు
శ్రీ నందపు శ్రీనివాస్ గారు పుష్పగుచ్చం అందించి మనందరి పక్షాన స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఇక్కడ హాజరైన రాజమండ్రి నగర శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు గారు, ఎమ్మెల్సీ ఆదిర డప్పారావు గారు, కందులు మాజీ ఎమ్మెల్సీ కందులు దుర్గేష్ గారు, ఇలాంటి పెద్దలందరూ పేరు పేరున చాలా మంది నగర ప్రముఖులందరూ ఉన్నారు, మహిళా ప్రతినిధులు ఉన్నారు. అందరి పక్షాన వీరికి స్వాగత సుమాంజలు పలుకుతూ, అలాగే ఈనాటి ఈ మొత్తం కార్యక్రమానికి ఇంతమంది విద్యార్థులను, వేల కొలది విద్యార్థులను ఇక్కడికి సమీకరించి అందరినీ సమైక్య నాదం వినిపించడానికి మన పెద్దలు శ్రీ ఎస్పీ గంగిరెడ్డి గారిని వచ్చి విద్యా సంస్థల పక్షాన మన సమైక్య శ్రీనివాస్ గారికి, గజల్ శ్రీనివాస్ గారికి బొకే అందించాల్సిందిగా కోరుతున్నాం. వారి కార్యక్రమం ప్రారంభమవుతుంది.